అటెండెన్స్ లిస్టులు ఎందుకు సంతకం పెట్టలేదు? అందరు సంతకాలు పెట్టేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఏమన్నా లీవ్ లెటర్ ఇచ్చారా? 11:30 కొంతమంది వెళ్ళటం, 12 కొంతమంది వెళ్ళటం, ఇదేనా బాధ్యత లేకుండా వ్యవహరించడం? మీకు బాధ్యత లేదా? మీరు పైన ఆఫీసర్లకి మీరు రిపోర్ట్ చేయండి. బాధ్యత రహితంగా వ్యవహరించిన వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. హారిక డాక్టర్ గారు లేరు. డాక్టర్ ఎన్నింటికి వెళ్ళారు? ఉండాలి కదా, పేషెంట్లు వచ్చిన వాళ్ళు చూసుకోవాలి కదా. మీరున్నారు కదా డ్యూటీలో, మీరున్నట్టు డాక్టర్లు కూడా ఉండాలి కదా. వినికొండ హాస్పిటల్లో బ్రహ్మాండంగా మెడిసిన్స్ ఉన్నాయి. కొంతమంది డాక్టర్లు సిన్సియర్గా చేస్తున్నారు. టెక్నికల్ స్టాఫ్ మిగిలిన వాళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. కొంతమంది డాక్టర్స్ డ్యూటీలో ఒక అరగంట ఉండి వెళ్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్ విజిట్కి వస్తే 3 డాక్టర్లు లేరు. మీరు డ్యూటీలో సంతకం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు పేద ప్రజలకి అన్యాయం చేసినట్టే. పేద ప్రజలకు వైద్యం అందించడం కోసం హాస్పిటల్ ఉంది. ఇక్కడ వచ్చే వాళ్ళందరూ పేదవాళ్ళు. వాళ్ళకి ప్రేమతో మంచి అఫెక్షనేట్గా సర్వీస్ ఇవ్వండి. అమ్మా ఏంటి ప్రాబ్లం? జ్వరమా? మందులు ఇచ్చారా? డాక్టర్లు బాగా చూసారా? సంతోషం. ఇప్పుడు మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక డాక్టర్లు అందరూ బాగా చూస్తున్నారు, మంచి మందులు ఇస్తున్నారు. తొందరగా తగ్గుతుంది. ధైర్యంగా ఉంటామ్మా. మందు మానే ఇప్పుడుండే కుటుంబం గురించి ఆలోచించు. ఇంకోసారి మందు అయితే ఊరుకోను. అమ్మ తిడితే అలా చేసుకోవటం అంటారా? మా అమ్మ, మీ అమ్మ ఎంత ప్రేమగా పెంచింది ఇన్నేళ్ళు. ఏదైనా సమస్య ఉంటే మాట్లాడాలా, పరిష్కారం చేసుకోవాలా, ఇలా చేసుకోకూడదు. అమ్మా బాగున్నారా? గుడ్ మార్నింగ్. అబ్బాయి అమ్మాయా ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరు? ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉందా? సిలిండర్లు కూడా సఫిషియెంట్గా స్టాక్ ఉన్నాయి. ఇక్కడ మేజర్ సర్జరీస్ అన్ని. ఓపీ పెరగాలి. కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినట్టు మన గవర్నమెంట్ హాస్పిటల్కి రావాలి. డాక్టర్లు ఎవరు కావాలి? మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎన్ని వస్తున్నారండి టోటల్ ఓపీ? 300 వస్తున్నారు. రోజు 300 to 350 దాకా ఓపీ వస్తుంది. ఒకప్పుడు వైసీపీ పాలనలో 50, 60, 40 మంది కూడా లేదు. ఇప్పుడు 300 మందికి చేరుకుందంటే ఓపీ. అంటే ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్ మీద భరోసాతోటి బాగుంది వైద్యం అని, మందులన్నీ ఉన్నాయని ఈరోజు ఓపీ 350కి పెరిగింది. 600 టార్గెట్ పెట్టుకొని చేయండి. స్టేట్లో బెస్ట్ హాస్పిటల్గా రావాలి మంది.